బ్రో, గీత దాటితే యుద్ధమే. అది పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన మెసేజా, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన మెసేజా? అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రధాని కావచ్చు, చెప్తున్న మాట ఒకటే ఏంటంటే, మీరు ఏదైతే దాడి చేశారో దానికి ప్రతి దాడిగా ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అంటే, ఇంతకుముందు చైనా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు చైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఏరియాలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో అది ఇండియన్ ఆర్మీ మీద కాకుండా ఒక సామాన్యమైన ప్రజలు అక్కడికి పర్యటించడానికి వెళ్ళిన వాళ్ళ మీద కనీసం వాళ్ళ మీద అంటే ఎట్లా వాళ్ళు హిందువులా ముస్లింలా అని తేడా చూసి మరీ చంపేసిన ఆ విధం అనేది ఎవరు కూడా జీర్ణించుకెళ్ళకపోతున్నారు. సో అదంతా కూడా కాకుండా ఒక భార్య తన భర్తని చంపేసినప్పుడు నన్ను కూడా చంపని అడిగినప్పుడు అక్కడ వాళ్ళు ఏదైతే లైన్ చెప్పారో సో ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరి భారతీయ మనసులోనే అది నాటిపోయిందని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే, నేను చంపిన విధానం మిమ్మల్ని కూడా చంపేస్తే మేము చంపిన విధానం మీరు ఏ విధంగా చెప్తారు? ప్రధాని మోదీ వెళ్ళి చెప్పుకోండి, చావంటే మేము చంపే చావంటే ఇంత భయంకరంగా ఉంటుందని ఏదైతే వాళ్ళు హెచ్చరించారో సో ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా దాన్ని అయితే చాలా మనసులో నాటుకున్నారు. సో అప్పటి నుంచి కూడా మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఎందుకు ప్రతిదాడి చేయట్లేదు, వాళ్ళ మీద ప్రతీకారం ఎందుకు తీర్చుకోవట్లేదు? ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాల్లో ఎన్నో దాడులు చేశారు. అయినప్పటికీ కూడా శాంతి అని చెప్పేసి, అహింస అని చెప్పేసి శాంతి భద్రతలతోని కూర్చొని మాట్లాడుకొని మనం సైలెంట్గా ఉన్నాం తప్ప ఏ ఒక్క దాడి కూడా చేయట్లేదు. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదా విధంగా అందరూ కూడా అనుకున్నారు. కాబట్టి సో ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఈ యొక్క ఆపరేషన్ని మాత్రం చేశారు. సో మొత్తానికి అది కూడా వాళ్ళలాగా ఒక సామాన్య ప్రజల్ని టార్గెట్ చేయడం కానీ, సామాన్య భూభాగాన్ని టార్గెట్ చేయడం కానీ ఏది కూడా కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు తలదాల్చుకుంటున్నారో, ఎక్కడెక్కడైతే ఉగ్రవాద మూకల యొక్క స్థావరాలు ఉన్నాయో వాటి మీదనే వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. వాటి మీద దాడులు కూడా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఒక 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు కూడా సమాచారం అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఏదైతే మనకు అధికారులు ఉంటారో వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తుందంటే, మేము కూడా ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తాము, దాడికి ప్రతిదాడి ఖచ్చితంగా చేస్తాము, ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించుకోవాలనే విధంగా వాళ్ళు కూడా అధికారంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకు ఇంతకుముందు సపోర్ట్ చేస్తామని చెప్పిన చైనా కానీ ఇంకా ఏ దేశాలు కూడా, అమెరికా కావచ్చు, అన్నీ కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం ఈ దాడి చేయడానికి ముందే అన్ని దేశాల దగ్గర కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక మాట చెప్పారు, మేము ఈ విధంగా దాడి చేస్తున్నాము. ఎందుకంటే సామాన్య ప్రజల మీద, మా ఇండియన్స్ మీద ఏదైతే దాడి చేశారో ఖచ్చితంగా అందులో పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క హస్తం ఉందని క్లియర్గా వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి మేము సాధారణ ప్రజలకు ఎవ్వరికి కూడా చిన్న హాని కూడా కలగకుండా ఓన్లీ ఉగ్రవాదుల మీదే దాడి చేస్తున్నాము, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతోని మాట్లాడండి అనే విధంగా అయితే ముందుగానే మాట్లాడుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఓన్లీ ఉగ్రవాదుల మీదనే దాడి చేశారు కాబట్టి మన ఇండియన్స్కే, ఇండియన్ గవర్నమెంట్కి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రపంచ దేశాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు పాకిస్తాన్కి అందరూ కూడా సలహాలు ఇస్తున్నారు, సపోర్ట్ చేసేది పోయి సలహాలు ఇస్తున్నారు, మీరు ప్రతిదాడి చేయకపోవడమే మంచిది, ఎందుకంటే మీకు ఎలాంటి హాని కూడా జరగలేదు, ఓన్లీ ఉగ్రవాదుల మీదనే వాళ్ళు దాడి చేశారు కాబట్టి మీరు దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా, యుద్ధం చేయాల్సిన అవసరం కూడా మీకు లేదని అయితే వాళ్ళు క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళే గీత దాటి వచ్చారనుకో, సో వాళ్ళకి యుద్ధం జరిగే అవకాశం, ఇంకా వాళ్ళకే నష్టం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి.